ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేయటంతో పాటు ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్టు ఎవరు మాట్లాడినా కానీ ఎక్కువ కాలం చెల్లదు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అంటే ఆంధ్ర మీద విషం జిమ్ముతూ హైదరాబాద్లో మకాం ఉండే కొంతమంది వ్యక్తులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, అలాగే హిందూ మతం మీద కావచ్చు చాలా దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఏ మతాన్నైనా మన మతాన్ని మనం పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. సో ఇది అందరికీ చెప్పేదే. కానీ వీళ్ళు మాత్రం కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అనేక వ్యాఖ్యలు చేయటంతో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని కొడక నాలుక కట్ చేస్తాం, లేకపోతే నీ అంతు చూస్తాం, గుడ్డలోడ తీస్తాం లాంటి పదాలు మాట్లాడటం అనేది ఒక రకంగా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకుంటారా, అభిమానులు ఊరుకుంటారా? చంద్రబాబు గారిని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? ఇదేమవుతుంది, శాంతి భద్రతల విఘాతానికి దారితీసే అంశంగా మారుతుంది. సో ఇలాంటి ఇద్దరు వ్యక్తులను నిన్న హైదరాబాద్లో అయితే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి రావణ్. అంటే రావణ్ అనేది అసలు అతని పేరే కాదు. అతను కేవలం హిందుత్వవాదం ఆ ముసుగులో కొంత తను క్రిస్టియన్ అని బయటకు తెలియకుండా ఉండటం కోసం పెట్టుకున్నటువంటి పేరు. అసలు పేరు జోసెఫ్ విజయ్ ఏదో ఉంది అసలు పేరు. సో రావణ్ అనేది అతను అసలు పేరే కాదు. అతను పెట్టుకున్న ఛానల్ పేరు ప్రశ్న అంటే ఏంటి, ఏదైనా సరే ఒక అంశం మీద ప్రశ్నించడం తప్పులేదు. కానీ ఇటీవల మీకు నేను ఒక వాయిస్ క్లిప్ కూడా చూపిస్తాను, ఎందుకంటే వేరే ఛానల్స్ వీడియోలు కాబట్టి మనం ప్లే చేయలేం. సో నేను వాయిస్ క్లిప్లు కూడా వినిపిస్తాను ఒకసారి. అంటే ఈ మతం మీద, హిందూ మతం మీద, ముఖ్యంగా శ్రీరాముడి మీద, సీత మీద అత్యంత దారుణమైనటువంటి విమర్శలు చేశారు. అలాగే ఇటీవల జరిగినటువంటి ఒక సభలో పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, లేదా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద కావచ్చు అనేక వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ అరెస్టుకి దారితీశాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గతంలో విమర్శించాడు అలాగే నేను చెబుతున్నానని చెప్పడం కావచ్చు, అలాగే హిందూ మత పరిరక్షణగా ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, అంటే నాలుగు కోస్తామనే స్థాయిలో వ్యాఖ్యలు చేయటం కావచ్చు, ఇవన్నీ ఈరోజు అరెస్టుకి అయితే దారితీశాయి. దీంతో పాటు కేవీ రెడ్డి, అంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ జర్నలిస్టుగా చెప్పుకునే ఈ వ్యక్తి నిత్యం లెగిస్తే ఆంధ్ర మీద అసత్య కథనాలే. జర్నలిస్ట్ అంటే ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, తప్పులేదు. అలాగే ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చి నెరవేర్చకపోతే ప్రశ్నించండి, తప్పులేదు. అలా కాకుండా మేము నిత్యం బురద జల్లుతాము, మేము తెలంగాణలో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరు, మేము లెగిస్తే ఆ యోగా డేకి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే రోడ్లకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే దానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అని అర్థం పర్థం లేని విమర్శలు చేసి ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే, పైగా రాజ్యాంగాన్ని ఒక బూతు పదంతో పోల్చినటువంటి పరిస్థితి. సరే ఆ పదం మనం మాట్లాడలేం. సో అలాంటి బూతు పదాలతో రాజ్యాంగాన్ని పోల్చడం కావచ్చు, ముఖ్యంగా చంద్రబాబు గారిని పదే వీడియోల మధ్యలో బొల్లి అని చెప్పి చంద్రబాబు గారిని కించపరిచే విధంగా మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ చేసినందుకు గాను రాత్రి కేవీ రెడ్డిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వాస్తవానికి కేవీ రెడ్డిని గతంలో ఒకసారి అరెస్ట్ చేశారు. సరే అప్పుడు కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేయడంతో, కస్టడీ నిరాకరించడంతో బెయిల్ మీద వచ్చేసాడు. బెయిల్ మీద వచ్చేటప్పటికి పాపం మనోడు కొమ్ములు వచ్చినాయి. ఎందుకంటే తెలంగాణలో మనోడు ఎలాగానే దానవీర స్వర్ణకరుడికి ఏదో సాల్వాలు కప్పినట్టుగా మనోడికి సాల్వాలు కప్పేటప్పటికి మనోడు అనుకున్నాడు, ఆహా నా అంత గొప్పోడు లేడు అనుకుని మళ్ళీ విమర్శలు చేశాడు. ఈసారి పచ్చమందు అంతు చూస్తాను, ఆంధ్ర అంతు చూస్తాను, కూటమి ప్రభుత్వం అంతు చూస్తానని చెప్పి ప్రగల్భాలు పలకడంతో పాటు గతంలో రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా కొన్ని మాటలు మాట్లాడాడు. అంటే పోలీసు వ్యవస్థని, రాజ్యాంగాన్ని కించపరుస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. దాని మీద మళ్ళీ కేసు నమోదైతే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్తే దొరకలేదు, అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. తెలంగాణ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ కేవీఆర్ని కాపాడటం కోసం ఎక్కడో అజ్ఞాతంలో ఒక చోట పెడితే పోలీసులు నిఘా పన్ని రాత్రి ఫలానా చోట ఉన్నాడని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి, అక్కడ తెలంగాణ పోలీసులకు కూడా ఈ నాన్ బెయిలబుల్ వారెంట్, ఇక్కడ ఆంధ్ర నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు నుంచి జారీ అయింది. ఎందుకంటే విచారణకు రాకుండా తప్పించుకు తిరగడంతో పాటు రాజ్యాంగం మీద విమర్శలు చేయడం అనేది నాన్ బెయిలబుల్ వారెంట్కి దారి తీసింది. దాంతో తెలంగాణ పోలీసులు కూడా తప్పని పరిస్థితుల్లో ఆంధ్ర పోలీసులకి అయితే అప్పచెప్పడం జరిగింది. రాత్రి వీళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒకటి, ఎవరైనా సరే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటారు. ప్రశ్నించడం అంటే విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. మీకు ఈ జోసెఫ్ విజయ్ మాట్లాడిన మాటలు నేను ఒకసారి వినిపిస్తాను, చూడండి ఒకసారి. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు,
సో విన్నారు కదా, రాధా మనోహర్ దాస్ని చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో కొడక గుడ్డలోడు తీసి కొడతాం, ప్రభుత్వాలు మారతాయని చెప్పి ఒక రకంగా బెదిరించాడు. సరే, ఈ వ్యక్తి అన్నాడు నువ్వు మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు కొడక అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. సో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరు మాట్లాడారో నేను అది కూడా వినిపిస్తా చూడండి. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో. సో విన్నారు కదా, శ్రీరాముడి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీతాదేవి మీద ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశాడో, అలాగే ఆ రోజు జరిగినటువంటి సనాతన ధర్మాన్ని సన్నాసుల ధర్మం అని పోల్చినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు ఎవరు పెట్టారు? ఇప్పుడు వ్యాఖ్యలు విన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయా లేదా? హిందువులు దీని మీద రియాక్ట్ అవుతారా లేదా? సాధారణంగా అవుతారా లేదా? రామాయణాన్ని కావచ్చు, మహాభారతాన్ని కావచ్చు, లేదా రాముడి వారిని కావచ్చు, సీతమ్మని కావచ్చు అవహేళన చేస్తే ఆ రోజు శ్రీరాముడిని తరిమి కొట్టారని, లేకపోతే సీతాదేవిని ఏదో చేశారని చెప్పి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి హిందువులు రియాక్ట్ అవుతారా అవరా? మరి ఇది మతాల మధ్య చిచ్చుగా పెట్టడమా కాదా? మరి ఈ మాటలు మాట్లాడింది ఎవరు? ఇదే క్రిస్టియన్ ముసుగులో ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ మాట్లాడాడు. సరే, ఏ మతమైనా కావచ్చు, వాళ్ళ మతాన్ని గౌరవించుకోవడం తప్పులేదు. పరమతాల్ని మనం గౌరవించాలా, మన మతాన్ని మనం పూజించుకోవాలా, పరమతాన్ని గౌరవించాలా. అది 100% చేయాల్సింది ఎవరైనా సరే. కానీ నువ్వు రావణని పేరు మార్చుకుని, అసలు పేరు వేరు, నీ అసలు పేరు వదిలేసి రావణని నీకు నువ్వుగా పేరు మార్చుకుని హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందూ ఇతిహాసాలని లేకపోతే హిందూ ధర్మాలను అవమానిస్తూ సనాతన ధర్మాన్ని సన్నాసుల ధర్మాన్ని నువ్వు అన్నావు అంటే అది ఎంత పెద్ద మాట అది. మరి దీన్ని ఖండించరా? దీని మీద హిందువులు తిరగబడరా? మరి ఇది మతాల మధ్య విద్వేషం కాదా? అది మాట్లాడుతూ నిన్న దీన్ని ఖండించినటువంటి రాధా మనోహర్ దాస్ మీద ఏం వ్యాఖ్యలు చేశారు? కొడక నాలిక కట్ చేస్తాం, లేకపోతే రోడ్డు మీద గుడ్డలోడు దిడిచి కొడతాం, ప్రభుత్వాలు మారతాయి గుర్తుపెట్టుకో అని చెప్పి రాధా మనోహర్ దాస్ మీద విమర్శలు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం, పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని ఆచరిస్తే దాని మీద విమర్శలు చేయటం. మరి ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే వీళ్ళు చెప్పే సూక్తులు కావచ్చు, నిన్న స్టేజ్ మీద ఏమో మీరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పి మాట్లాడి అసలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడింది ఎవరు? సో ఇది రావణ గురించి. ఇక కేవీఆర్ అని ఒకడు ఉన్నాడు, చూద్దాం ఒకసారి. ఈ వ్యక్తే కేవీఆర్ అంటే ఈ వ్యక్తే గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిచాడు. సరే, వైసీపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొంతమంది జర్నలిస్టు ముసుగులో ఉన్న వాళ్ళకి తన నుంచి డబ్బులు ఇచ్చి, మీకు గతంలో కూడా నేను చెప్పా, జర్నలిస్టు సాయికి కూడా వైసీపీ పార్టీ నుంచి యూట్యూబ్ ఛానల్స్లో ఒక ఛానల్కు డబ్బులు ఇస్తారు. స్వయంగా అది నేను చెప్పాల, విజయసాయి రెడ్డి చెప్పాడు. అలాగే పాపం కేవీ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి కూడా జగన్మోహన్ రెడ్డి నెలకు 4 లక్షలు 5 లక్షలు డబ్బులు ఇచ్చి కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. సో ఈ మనోడు ఏమంటాడు, నేను తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్ర పోలీసులు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి అక్కడ తెలంగాణ జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఆంధ్ర పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని. ఆంధ్ర పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారో ఒకసారి చూపిస్తా. నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ అయితే నీ వీడియోలన్నీ ఎవరి మీద చేసావా? నువ్వు ఈ వీడియోలన్నీ ఎవరి మీద చేసావు? నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఎవరి మీద చేసావు వీడియోలు? చంద్రబాబు నాయుడు మీద చేసావు, కూటమి ప్రభుత్వం మీద చేసావు. ప్రతి వీడియో కూడా అబద్ధమే. చంద్రబాబు దోపిడీ ముద్దులు, జనంగాలికి సంపద పార్టీ స్వాహా అని చెప్పి తండ్రికి వందనం బెల్ట్ షాపుల కిందనం అంట. గంటకి 20 కోట్లు అప్పు చేస్తున్న చంద్రబాబు నాయుడు అంట. శ్రీలంక కాదు బంగ్లాదేశ్ అయ్యేదంట. ఇంకేదో పోలవరం మళ్ళీ ఏటీఎం అంట. నిధులు మళ్లించిన కూటమి సర్కార్ అంట. ఇందులో దేనికి ఆధారం ఉండదు, దేనికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు. కేవలం ఇక్కడ చోట నిలబడేలాగా ఒక స్క్రీన్ పెట్టుకోవటం, దీని ముందు నిలబడి తన నోటుకు వచ్చింది మాట్లాడటం. ఇప్పుడు ఏదైనా నేను ఒక విమర్శ చేసే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గంటకి 20 కోట్లు అప్పు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు? ఆధారం ఉందా నీ దగ్గర? లేదా పోలవరం నిధులు మళ్లించాడని చెప్పి నువ్వు అన్నావు. మళ్ళీ ఈ వీడియోలు మాట్లాడేటప్పుడు చంద్రబాబుని బొల్లి అని చెప్పి చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇదిని, ఆయనకి ఏదైతే కొంత చర్మరుగ్మత ఉందో దాన్ని విమర్శిస్తూ మాట్లాడటం ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేయరు? మరి నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ అయితే నువ్వు ఎవరి మీద చేసావా వీడియోలు? ఎవరి మీద చేసావు? నువ్వు ఎవరి మీద చేసావు వీడియోలు? ఇవన్నీ ఏదో
ఒక పోస్టర్లో రావడం కోసం చూపించినటువంటి వీడియోలే, మొత్తం ఛానల్ నిండా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా అవే వీడియోలు. మరి నువ్వు ఎవరి కోసం చేసే వీడియోలు? నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ అయితే తెలంగాణలో చేయపోని వీడియోలు, నువ్వు ఆంధ్ర జర్నలిస్ట్ వేడు, తెలంగాణ జర్నలిస్ట్ వేడు అంటే నువ్వు తెలంగాణ పాలిటిక్స్ మీద వీడియోలు చేసుకో. అక్కడ ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించు. లేదు జర్నలిస్ట్ అయితే ఎక్కడ జర్నలిస్ట్ అన్నా ఎక్కడైనా ప్రశ్నిస్తాడంటావా? నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పి తెలంగాణ కార్డు వాడకు. ఎందుకంటే నువ్వు ఆంధ్రాలో ప్రశ్నిస్తున్నావు కదా. వాస్తవానికి జర్నలిస్ట్ అంటే ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, అంతేగాని ఈ ప్రాంతానికే పరిమితం, లేకపోతే ఈ రాష్ట్రానికే పరిమితం అలా ఏమీ లేదు. తనకు అన్యాయం అనిపించింది ఏదైనా సరే జర్నలిస్టు ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ప్రశ్నించడం వేరు, ఆరోపణ నిందలు వేయటం వేరు. ప్రశ్నించడం అంటే బాబు గారు మీరు గతంలో ఈ హామీ ఇచ్చారు, ఎందుకు నెరవేర్చలేదు? ప్రశ్నించు, తప్పులేదు. అంతేగాని ఆయన చేయకుండానే మీరు పోలవరం డబ్బులన్నీ కూడా మీరు మీ కొడుకు దోచేసుకున్నారు, లేకపోతే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మీకు ఇంత కమిషన్లు వచ్చాయి, ఇవి విమర్శలు కాదు, ఇవి ఆరోపణలు. ఆరోపణ చేస్తే దానికి ఆధారాలు ఉండాలి. సో ఎందుకు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారంటే రాజ్యాంగాన్ని ఏదో ఒక బూతు పదంతో పోల్చాడు. మనం మాట్లాడకూడదు, వీడియోలో బాగోదు ఆ మాట. ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కేవీ రెడ్డి అనే వ్యక్తి రాజ్యాంగాన్ని ఎలాంటి బూతు పదంతో, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందే ఆ బూతు పదం వాడినందుకు. పోలీస్ శాఖని, న్యాయ వ్యవస్థని కించపరుస్తూ, రాజ్యాంగాన్ని కించపరుస్తూ, రాజ్యాంగాన్ని ఒక బూతు పదంతో సంబోధించాడు. మెయిన్ కారణం అది అరెస్ట్ చేయడానికి. సరే ఇవన్నీ సెకండరీ, మెయిన్ కారణం రాజ్యాంగాన్ని అవమానించాడు. మరి తెలంగాణ జర్నలిస్టులుగా ఎవరైతే కేవీ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ మరి రాజ్యాంగాన్ని అలా మాట్లాడటం కరెక్టేనా అనేది వాళ్ళు చెప్పాలా. రాజ్యాంగాన్ని బూతు పదంతో పోల్చడం, రాజ్యాంగ వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థని, చివరికి న్యాయ వ్యవస్థల్ని కించపరచడం కరెక్టేనా? వీళ్ళు జర్నలిస్టులకి ఎలా మాట్లాడాలో తెలియదా? సరే ఏమి చదువుకోనాడు అంటే పాపం ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుంటాడులే పోనీ అనుకోవచ్చు. నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుని నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునేవు నువ్వు, రాజకీయాల మీద నేను ప్రశ్నిస్తాననే చెప్పి నువ్వు రాజ్యాంగాన్ని అంత నీచంగా ఎలా అవమానిస్తావా నువ్వు? కాబట్టి అరెస్ట్ చేశారు. అంటే ఇది ఒక హెచ్చరిక లాంటిది. అలాగే జడా శ్రావణ్ ఇటీవల రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు ఒక సభలో. జడా శ్రావణ్ మీద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతానికి అరెస్ట్ అయితే జరగలేదు, కానీ జడా శ్రావణ్ మీద కూడా కేసు నమోదైంది. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు జడా శ్రావణ్ కూడా. పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ విద్యార్హత గురించి చాలా వ్యాఖ్యలు చేశాడు. విద్యార్హత అనేది రాజ్యాంగమే పెట్టాలి, నువ్వు మాట్లాడేది ఏంది? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ఎందుకు విద్యార్హత పెట్టలేదంటే ఆ రోజుల్లో వేలుముద్ర వేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ప్రజలకు అనేక సేవలు చేశారు. ఆ ఉద్దేశంతోనే దీనికి విధి పెట్టలేదు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే రాజ్యాంగంలో మార్చండి, ఖచ్చితంగా ఈ పొలిటీషియన్కి ఈ విద్యార్హత ఉండాలని చెప్పి ఒక విద్యార్హత తీసుకురావాలని చెప్పి పెడితే తప్పులేదు. కానీ అసలు దానితో సంబంధం రాజ్యాంగమే లేని దాన్ని పవన్ కళ్యాణ్ 10th చదివాడు, ఇంటర్ చదివాడు, డిగ్రీ ఫెయిల్ అయ్యాడు అని నీకెందుకే? ఆయన ఏం చదివితే నీకెందుకే? ఆయనకి ప్రజలు నమ్మారు, ప్రజలు ఓటేశారు, రాజ్యాంగబద్ధంగా గెలిచాడు ఆయన. అది కదా ఆయనకు కావాల్సింది. నువ్వు కూడా పోటీ చేసావు కదా. జడా శ్రావణ్కి ఎన్ని వచ్చినాయి? 70 ఓట్లు వచ్చినాయి. నాకు తెలిసి మన కుటుంబం మొత్తం, మన చుట్టాలు, బంధువులు, లేదా మనకి చిన్నప్పటి నుంచి ఆ ఏరియాలో ఉన్న స్నేహితులు ఓట్లేస్తేనే ఒక 200-300 ఓట్లు రావాలి. ఈవెన్ నేను ఒంటరిగా పోటీ చేసినా, ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా సుధాకర్ అనే వ్యక్తి పోటీ చేసినా అట్లీస్ట్ 2-3 ఓట్లు తెచ్చుకుంటానేమో. ఎందుకంటే కనీసం నాకు తెలిసిన వాళ్ళు, నా చిన్ననాటి స్నేహితులు, నాతో పరిచయం ఉన్న వాళ్ళు కనీసం అరే మనోడు ఏదో పోటీ చేస్తున్నాడు నువ్వు కోటనే వేస్తారు, మిగతా పక్కన పెట్టి. నీకు ఆడు కూడా వేయలేదు కానీ నీకు 70 మంది ఓట్లు వేశారు. నేను పోటీ చేస్తే ఈ రోజుల్లో 2-3 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుంటా. నువ్వు పోటీ చేస్తే 70 ఓట్లు వచ్చినాయి. జడా శ్రావణ్ పోటీ చేస్తే నువ్వు రాజకీయాల గురించి మాట్లాడటం, నువ్వు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం. కాబట్టి అంటే ఎల్లవేళలా మేము మాట్లాడిందే సాగుద్దా అంటే సాగదు. కోర్టులు కూడా వీటిని సహించవు. గతంలో హైకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది, పోలీసులు సక్రమంగా వ్యవహరిస్తే ఇలాంటి వాళ్ళు ఇలా బరి తెగించరని చెప్పి. గతంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి కేసు విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు కూడా. పోలీసులు చేతగాంతనమే ఒక రకంగా ఇలా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారంటే పోలీసులు చేతగాంతనమే, సోషల్ మీడియాను అడ్డుకోలేకపోతున్నారని చెప్పి కోర్టు కూడా చెప్పింది. కోర్టు కూడా యాక్సెప్ట్ చేయట్లా. కోర్టు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఒప్పుకోవట్లా. భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా ఒక లిమిట్ ఉందని చెప్పి స్వయంగా హైకోర్టు ఇదే సజ్జల భార్గవరెడ్డి కేసు విషయంలో చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎవరి మీద పడితే ఏది పడితే అది మాట్లాడతానంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదని చెప్పింది గతంలో. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే ప్రశ్నించటం వేరు, నిరాధార ఆరోపణలు చేసి విమర్శించటం వేరు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం మీద ఫేకులు చేస్తాం, లేదా హిందూ ధర్మాల్ని లేదా ఇతర మతాల్ని కించపరిచేటట్టు మాట్లాడతామంటే ఎల్లవేళలా సాగదు. మొత్తంగా రావణ్ అరెస్టు, కేవీఆర్ అరెస్టు తర్వాత మిగతా వారిలో ఒక భయం అనేది వచ్చింది. ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవనే ఒక సంకేతం అయితే ఈరోజు బయటకెళ్ళింది.